సుమన్ టీవీ వరంగల్. ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తయిందండి. జూలై 26, 1999లో 80 రోజులు వీరోచితంగా పోరాడి మరణించిన ఎంతో మంది కార్గిల్ సైనికులకు గుర్తుగా ఈ రోజు 25వ సంవత్సరం రోజున 25 గంటల పాటు ఒక జ్యోతినైతే ప్రజ్వలన జరపడం జరుగుతుంది. అయితే వరంగల్లో కూడా ఇది జరుగుతుందండి. తెలంగాణ ఓవరాల్ గా 3-4 చోట్లలో ఇది జరుగుతుంది. అయితే వరంగల్లో కూడా కొంతమంది టీమ్ గా ఇక్కడ ఏర్పడి ఇలాంటి దివాస్ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. ఏదేమైనా 25 సంవత్సరాలు అయితే పూర్తిగా వస్తుంది. మన కోసం ఎంతో మంది దేశభక్తి కోసము, మన కోసం అని చెప్పాలి, ఎంతో మంది వీరోచితంగా పోరాడాడు. ఆ యుద్ధంలో విజయ కేతనాన్ని ఎగరవేశారని చెప్పాలి. పాకిస్తాన్ బార్డర్ నుంచి ఇక్కడి వరకు వచ్చి ఎంతో మంది మనల్ని అణచేయాలి అని చూసిన ప్రతి ఒక్కరికి కూడా పాఠం చెప్పారనే చెప్పాలి ఆ యుద్ధంలో. అయితే ఇలాంటి రోజున మనము జరుపుకోవాలి, ఒక వాళ్ళకి సంబంధించిన నివాళులనైతే అర్పించుకోవాలి అని అయితే నిర్ణయం తీసుకున్న వీళ్ళదని కూడా గ్రేట్ అనే చెప్పాలి. వాళ్ళతో ఒకసారి సంభాషిద్దాం. వాళ్ళ ప్రయాణం ఈ రోజున ఎలా జరుగుతుంది, ఎన్ని గంటలు పూర్తయింది, ఇంకా ఎన్ని గంటలు వీళ్ళది పోరాటం అనేది ఉంటుంది, వాళ్ళకి నివాళులు ఎన్ని గంటల్లో ముగుస్తారు అనేది అయితే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? భరతీర్ అండి, బీజేవైఎం వరంగల్ జిల్లా ప్రెసిడెంట్. ఓకే. మన దేశ అధ్యక్షులు తేజస్వి సూర్య గారి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని చోట్లలో యువమోర్చా, భారతీయ జనతా యువమోర్చా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కార్యక్రమంలో మెయిన్ ఏంటంటే 25 సంవత్సరాల వసంతాలు పూర్తి, అంటే 25 సంవత్సరాలు ఇప్పటికీ కార్గిల్ విజయ దివస్ అవడం జరిగింది. కాబట్టి 25 గంటలు ఈ అఖండ దీపాన్ని వేగించి ఎందరో అమరవీరులు, సుమారుగా 527 మంది అమరవీరులు, ఆ తర్వాత 1900 మంది అంటే కాళ్ళు పోయి, రెక్కలు పోయి గాయాల పాలై ఉన్నారు. వీళ్ళందరినీ స్మరించుకుంటూ మనం కూడా 130 కోట్ల మంది ఇవాళ భారతదేశ ప్రజలందరూ కూడా సైనికులకు తోడుగా ఉన్నాము. మేము ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేము. కార్గిల్ వార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన త్యాగాలే ఇవాళ మనం సుఖ సంతోషాలతో ఉన్నామని చెప్పేసి గుర్తు చేసుకుంటూ ఈ యొక్క అమర దీపాన్ని కావచ్చు, నిన్న కాగడ ర్యాలీ కూడా ఒక 500 మందితో మనం కాగడ ర్యాలీ తీసి వాళ్ళని స్మరించుకున్నాము, వాళ్ళకి నివాళులు అర్పించినాము. అదేవిధంగా ఈ యొక్క అమర దీపాన్ని 25 గంటల పాటు వెలిగించి వారికి నివాళులు అర్పించాలని చెప్పేసి పూనుకున్నాం. మీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి అంటే రెస్పాన్స్ ఎలా ఉందంటారు? అయితే మన కుటుంబాలతో మనం హ్యాపీగా ఉంటున్నాం ఈ రోజు అంటే వారి ఎన్నో సాక్రిఫైసెస్ వల్లనే ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. కానీ ఇప్పుడున్న జనరేషన్ కి దాదాపుగా తెలియదు 25 సంవత్సరాల క్రితం ఇంత పోరాటం జరిగింది అని చెప్పేసి. అయితే ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది మీరు ఇప్పుడు ముందుకు తీసుకొచ్చిన కార్యక్రమం మీద? ఈ కార్యక్రమంలో చాలా మంది మంచి రెస్పాన్స్ వచ్చింది. నిన్న చాలా కాలేజ్ నుంచి డిఫెన్స్ అకాడమీ పిల్లలు కావచ్చు, అగ్నిపథ్ కి ప్రిపేర్ అయ్యే పిల్లలు కావచ్చు, తర్వాత BSF కి ప్రిపేర్ అయ్యే పిల్లలు కావచ్చు, GDకి ప్రిపేర్ అయ్యే పిల్లలు వాళ్ళు వచ్చిండు. అన్న ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మీరు చేయడం వల్ల, యువమోర్చా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవడం వల్ల మాకు కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు మీరు చూస్తున్నారు గత 10-15 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ కి వచ్చిందో అమరవీరులకు కావచ్చు, తర్వాత ఇండియన్ ఆర్మీ కావచ్చు, పెద్దపీట వేసుకుంటూ వాళ్ళు చేసే త్యాగాలను, అంటే మీరన్నట్టుగా కార్గిల్ దివాస్ అప్పుడు ఎంత ఎక్స్పోజ్ కావాలో అంత ఎక్స్పోజ్ చేయగలిగినా మేము, ఎట్లా జరిగింది అడిగింది అనేది అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఎంత సపోర్ట్ అయినా చేయగలిగినాం. మీరు చూసినట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కు బీజేపీ గవర్నమెంట్ కు చాలా డిఫరెన్సియేషన్ ఉందండి. ఫస్ట్ ఏదన్నా దేశంలో ఏదన్నా కంట్రీ ఫస్ట్ అన్నప్పుడు ఆర్మీ వాళ్ళకి మనం పెద్దపీట వేసి వాళ్ళు చేసే వాళ్ళ పనిని కావచ్చు, వాళ్ళ త్యాగాన్ని కావచ్చు గుర్తించుకుంటూ ఎప్పటికప్పుడు మనం సోషల్ మీడియాలో కావచ్చు, తర్వాత ప్రజలలో కావచ్చు అవగాహన కల్పిస్తూనే ఉన్నాము. వాళ్ళకు ఎట్లాంటి సదుపాయాలు కావాలన్నా ఏం కావాలన్నా కూడా భాజపా కావచ్చు, తర్వాత యువమోర్చా కావచ్చు, వివిధ క్షేత్రాలు అన్ని కూడా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూనే ఉన్నాము. పబ్లిక్ లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది. నిన్న నుంచి చాలా మంది ఫోన్ చేసి, మీడియా మిత్రులు కావచ్చు, తర్వాత లోకల్ పబ్లిక్ కావచ్చు, చాలా మంది ఫోన్ చేసి మీరు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు, దాన్ని విజయవంతం చేయండి అని చెప్పేసి ఈ ఏర్పాట్లు అన్ని చూసిన తర్వాత మాకు చాలా మంది ప్రోత్సాహం కూడా చేశారు. చేసి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క సూచనలు కూడా మాకు ఇచ్చారు. పార్టీల విషయం పక్కన పెడితే అండి, పార్టీ అనేది మనకి రెగ్యులర్ గా అన్ని పార్టీస్ ఏదో ఒక కార్యక్రమానికి ముందు పడుతూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ సైనికుల కోసం ముందుకు వచ్చింది అయితే బీజేపీ అనేది అయితే మీరు అంటున్నారు. అది పక్కన పెడితే కార్యక్రమంలో బీజేపీ తరఫున మీరు ఈ రోజున చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి? అంటే గెస్ట్ లాగా ఎవరినైనా పిలిచారా, లేదంటే ఆర్మీ వాళ్ళని ఎవరినైనా ఇక్కడికి పిలిచారా? నిన్న మనం చూసుకున్నట్లయితే మన మాటేరి సతీష్ గారు ఏదైతే కార్గిల్ అమరుడు మన వరంగల్ నుంచి పోయి కార్గిల్ వార్ లో చనిపోవడం జరిగింది, వారి అమ్మగారిని తీసుకొచ్చి అమర జ్యోతి వెలిగించడం జరిగింది. దానితో పాటు నిన్న కొంతమంది కార్గిల్ లో ఎవరైతే పోరాటం చేసిందో ఆ సైనికులను కూడా మనం పిలుచుకోవడం జరిగింది. వాళ్ళకు నిన్న స్టేజ్ మీద కూర్చోబెట్టి చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ అదే సతీష్ గారి అమ్మగారు, తర్వాత వారితో పాటు ఒక 100 మంది సైనికులు మనకు సాయంత్రం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనం వేదిక మీద సన్మానం చేసి
వాళ్ళ యొక్క పనిని వాళ్ళు ఎట్లా చేసిండ్రు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మన పబ్లిక్ కి తెలియడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ ఇవాళ ఈవినింగ్ క్లోజింగ్ సెరమనీలో అనుకున్నాము, అది చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, అయితే దేశానికి ఎంతో వెన్నుముకలుగా యూజ్ అయ్యేది కిసాన్ జవాన్ అని చెప్పాలి. కిసాన్ కి మనం ఎంత గుర్తింపు అయితే రైతులకు ఇస్తామో అలాగే జవాన్ కి కూడా అంతే గుర్తింపునివ్వాలి. వాళ్ళ తర్వాత కూడా వాళ్ళ వృత్తి తర్వాత కూడా వారి భాగస్వాములను కానీ వాళ్ళ కుటుంబాన్ని కూడా రక్షించుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది. దానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో తోడ్పడతాయి. వాళ్ళని ముందుకు తీసుకెళ్లడానికైనా, ఇప్పుడున్న యువతరము సైనిక పోరాటం చేయడానికైనా వాళ్ళకి పెంపొందించాలి, వాళ్ళ లోపల దేశభక్తి పెంపొందించాలన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా ఉపయోగపడతాయి. వీరు తీసుకొచ్చిన ఈ రోజు 25 సంవత్సరాల ఈ కార్యక్రమాన్ని మాత్రము వీళ్ళు విజయవంతంగా మరికొంతసేపట్లో పూర్తి చేయబోతున్నారు. దానికి గాను ఇక్కడ కార్గిల్ లో పనిచేసిన వాళ్ళు కూడా కొంతమంది దీనికి అటెండ్ అవ్వబోతున్నారు. వారిని కూడా మీరు చూడొచ్చు ఈ కార్యక్రమంలోనే. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. కార్గిల్ అమరవీరులకు జోహార్.